హాయ్ ఫ్రెండ్స్, బొంబాయి రవ్వ ఉప్మాని ఈజీగా అండ్ టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. చాలామంది పిల్లలు అయితే బొంబాయి రవ్వ ఉప్మాని అస్సలు తినరనమాట. మా వారు కూడా ఉప్మా అంటే చాలా అస్సలు దాని వైపు కూడా చూడరు. కానీ ఈరోజు మా వారైతే ఉప్మా కూడా తిన్నారనమాట. అంత టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. దానికోసం పిల్లలకి ఉప్మా పెట్టాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కారం అయితే అస్సలు తినరు కాబట్టి పచ్చిమిర్చి అయితే నేను ఒకటి వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తింటే ఒక 2-3 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత క్యారెట్ అయితే 2, తర్వాత టమాటాలు 2, ఇంకా ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి. తర్వాత ఈ పచ్చిమిర్చి, టమాటా ఇంకా క్యారెట్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత ఆనియన్ని ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. దాన్ని అయితే సన్నగా బారుగా అయితే కట్ చేసుకోండి. ఆ కట్ చేసుకున్న దాన్ని కూడా ప్లేట్లో తీసేసుకోండి. తర్వాత మనం ఏంటంటే కట్ చేసుకున్నాక ఇంకా చెత్త అదంతా వెంటనే క్లీన్ చేసేసుకుంటే మనకి పని అనేది తగ్గుతుందన్నమాట. తర్వాత వాటన్నిటిని క్లీన్ చేసేసుకున్న తర్వాత మనకి కట్ చేసిన ముక్కలన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ అయితే పెట్టేసుకుందాము. అయితే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఆయిల్ వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. అందులో ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, ఇంకా పల్లీలు, జీడిపప్పులు ఆప్షనల్. జీడిపప్పు ఒకటి ఆప్షనల్. మీకు ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా అయితే వేగనివ్వండి. బాగా నూనెలో మగ్గినప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. తర్వాత అవి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము. అయితే వీటిని కూడా కొద్దిగా పసుపు అనేది పచ్చివాసన పోయేదాకా ఒక 5 మినిట్స్ వేపుకోండి. తర్వాత ఇంకా టమాటాలు, క్యారెట్లు అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా ఒకసారి కలిపేసి ఇంకొక 10 నిమిషాలు బాగా ఆయిల్ అయితే మగ్గనివ్వండి. మగ్గినప్పుడు మూత పెట్టేసి మగ్గిన తర్వాత ఈలోపు బొంబాయి రవ్వని అయితే తీసేసుకుందాము. బొంబాయి రవ్వని ముందే ఫ్రై చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే కొద్దిగా టైం లేదు కాబట్టి మా వారు 7:30కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా నేనైతే ఏం చేయలేనమాట. ఒక గ్లాస్ బొంబాయి రవ్వని అయితే తీసుకున్నాను. ఈ లోపల ఇంకా ఒక 10 నిమిషాలు ఇవి కూడా మగ్గిపోయినాయి కాబట్టి తర్వాత వీటికి ఒక గ్లాస్తో బొంబాయి రవ్వ కాబట్టి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. మీకు కొద్దిగా పలచగా కావాలనుకుంటే ఒక 4 అయినా వాటర్ వేసుకోవచ్చు. తర్వాత ఇంకా వాటర్ అనేది బాగా ఉడకాలన్నమాట. బుడగలు వచ్చేదాకా బాగా మరిగించండి. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇలా బాయిల్ అయిన తర్వాత ఒకసారి ఉప్పు కూడా చూసుకొని తర్వాత రవ్వను అయితే ఇట్లా యాడ్ చేసుకోండి. పొయ్యిని సిమ్లో పెట్టి లైట్గా రవ్వ వేస్తూ మెల్లగా అయితే కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా అయితే బొంబాయి రవ్వ వస్తుందన్నమాట. ఊరికే గడ్డలు కట్టేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలపండి. లాస్ట్లో ఒక టిప్ చెప్తాను కదా. ఆ టిప్ ఏంటంటే లాస్ట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేయండి. ఉప్మా టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమైతే చాలా ఇష్టంగా తినేసాము. తర్వాత ఇంకా పిల్లలకి మనం కూడా 7:30, 8 కల్లా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతే వాళ్ళకి 10-10:30 కల్లా స్నాక్స్ ఏమన్నా ఫ్రూట్స్ కానీ, డేట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏమన్నా మనం ఇవ్వచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ do like, share and subscribe my channel. ఈ వీడియో కింద బాయ్.